మన తండ్రైన దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈ రాత్రి కాల సమయంలో ప్రార్థన చేసుకొనక మునుపు కీర్తనల గ్రంథం 18వ కీర్తన 1-2 వచనాలు. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడుము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించి ఉన్న నా రక్షణ, నా దుర్గము. చదవబడిన ఈ లేఖనములను బట్టి ఈ రాత్రి సమయంలో మన తండ్రి అయిన దేవునికి స్తోత్రము ఘనత కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, దేవుడు మన బలము, మనము దేవుణ్ణి ప్రేమించాలి. రోమపత్రిక 8వ అధ్యాయము 28వ వచన భాగములో, నీవు దేవుణ్ణి ప్రేమిస్తే, ఆయన సంకల్పాన్ని నెరవేరిస్తే ఆయన నీకు అన్నీ కూడా సమకూర్చి జరిగించు దేవుడై ఉన్నాడు. ఈ రాత్రి నీ కుటుంబంలో ఇంకా నువ్వు సమకూర్చబడటం లేదు, నెమ్మది లేదు, ఇంకా నువ్వు శాంతి లేదు, దుఃఖములతో ఉన్నాం, బాధలతో ఉన్నామని మీరు దిగులు పడితే గనుక దేవుణ్ణి ప్రేమించండి. ఆయన బలము మీకు అనుగ్రహిస్తాడు. కీర్తనలు 2వ వచనంలో యెహోవా నా శైలము అన్నారు. అనగా ఆయన సలించలేని దేవుని శక్తిలోనే క్షేమము, భద్రత మనకు ఉంటుందని దీనికి అర్థమండి. అవునండి, ప్రభువు ఒకసారి కపెర్నహూములో వెళ్తున్నప్పుడు ఒక శతాధిపతి ఒక మాట అడిగినాడు. నా దాసుడు పక్షవాయము చేత మిగులు బాధపడుతున్నాడు, నీవు మాట మాత్రము సెలవిమ్ము ప్రభువా అని అడిగినప్పుడు ఆయన మాటలో సలించలేని దేవుని శక్తిలోని క్షేమము, భద్రత, ఆ ఇంటి దగ్గర ఉన్నటువంటి ఆ స్వస్థత, కావలసిన వానికి స్వస్థత దొరికిందండి. ఈ రాత్రి దేవుని వాక్యము శక్తివంతమైంది. ఆయన మన శైలమై ఉన్నారు. రెండవదిగా మన కోట, శత్రు ప్రవేశింపలేని ఆశ్రయ, రక్షణ గల స్థలము మన ప్రభువైన యేసుక్రీస్తు. అందుకనే రోమపత్రిక 16-20 వచనంలో, సాతానును శీఘ్రంగా మన కాళ్ళ కింద చితక త్రొక్కించు దేవుడై ఉన్నాడు. ఆ తర్వాత రాయబడిన మాట, నన్ను రక్షించువాడు అనగా సజీవుడైన దేవుడు మన సంరక్షకుడు. ప్రకటన గ్రంథము 1:18లో, మృతుడి నైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడునుగా ఉన్నానని తెలియచేసినాడు. ఇందులోని 4వ మాట, నా కేడుము అన్నారు. కీర్తనలు 18:2 వచనంలో. అంటే మనకు ప్రమాదానికి, అలాగే మనకు మధ్యగా వచ్చే దేవుని యొక్క డాలుకు సూచనగా ఉన్నది. ప్రమాదము జరిగినప్పుడు దేవుని డాలు, దేవుని కేడుము, దేవుని వాక్కు మనకు సహాయం చేస్తుంది. ప్రమాదం మన మీదకి రాకుండా దేవుని యొక్క వాక్కు మనకి తోడుగా ఉంటుంది. అందుకనే దేవుని వాక్యాన్ని ప్రేమించాలి. దేవుని వాక్యము ప్రేమించిన కీర్తనకారుడు బాధలలో నాకు ఇదే నెమ్మది కలగ చేస్తుందని కీర్తనల గ్రంథంలో పలికినాడు. ఈ రాత్రి సమయంలో ఆదరణ కలిగిన మాట విన్న సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో కల్వరిలో వేలాడిన యేసుక్రీస్తు యొక్క కృపావర్షం ఉన్నదా? ఈ రాత్రి జీవము గల దేవుని సన్నిధిలో మీరు ఆయన కృపకు పాత్రులుగా లేనట్లయితే, దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికి ఆయన కోటలోనికి, ఆయన ఆశ్రయ దుర్గములోనికి, ఆయన కేడుములోనికి రండి. మీరు, మీ బిడ్డలు క్షేమముగా ఉంటారు. ఎవరైతే దేవా నన్ను రక్షించండి అని అడుగుతున్నారో వారిని ఆదుకునే దేవుడు. ఈ రాత్రి మాటలు విన్న సహోదరుడా, ఆనాడు యోబు కుటుంబం చుట్టూ కంచి ఉండునట్లుగా ఈ రాత్రి నీ కుటుంబం చుట్టూ కూడా కంచి ఆయన ఉంచినాడు. అయితే నీవు క్రీస్తుకి సాక్షిగా సాగిపోవాలి. ఆయనను సేవించాలి, ప్రకటించాలి,
ప్రకటించే వారికి సహకారాన్ని నువ్వు అందించాలి. ప్రభు కొరకై నీవు అన్నీ తగ్గించుకుని ప్రభు మహిమను కనపరచాలి. ప్రభువు మనకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. ప్రేమ నమ్మకమైన మా పరమందున్న తండ్రి, ఈ రాత్రి జాము సమయంలో నీ పాదముల దగ్గరకు చేరినాము. మీ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడినందులకు స్తోత్రములు, ఘనత చెల్లిస్తున్నాం. ఈ రాత్రి సమయంలో ఎవరైతే నీ ఆశ్రయ దుర్గములోనికి రాలేక పాప కబంధ హస్తాలలో చిక్కుకొని ఉన్నారో, నీ వాక్యము ద్వారా విడుదల కలిగించి మీ కుమారుడు అనుగ్రహించు పాప క్షమాపణ, మారు మనసు, రక్షణ, ఆత్మలో తిరిగి జన్మ అనుభవము వారికి అనుగ్రహించుమని ప్రార్థన చేస్తున్నాం. ఈ రాత్రి జాముల యందునైనా దుఃఖములతో, రోగములతో, సమస్యలతో చిక్కుకొని ఉన్నటువంటి వారికి స్వస్థత దయచేయండి. రుణ సమస్యలలో ఉన్న వారికి నాయన మీ అభివృద్ధి కలగచేసి వారికి క్షేమము, మీ భద్రతను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. కిడ్నీ స్టోన్స్తో బాధపడుతున్న వారికి స్వస్థత దయచేయండి. నాయన గల్ఫ్ దేశపు ప్రయాణాలు చేస్తూ ఉన్నారు. ఈ రాత్రి మీ సహాయం దయచేయండి. వారు గమ్యస్థానానికి చేరుకునే భాగ్యము మీ నామములో అనుగ్రహించండి. మరికొందరు ఇజ్రాయెల్ దేశం ప్రయాణం కలిగి ఉన్నారు. మీరే సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. నాయన గల్ఫ్లో ఒక ట్రబుల్స్లో ఒక సహోదరులు చిక్కుకొని డబ్బులు కడుతూ ఉన్నారు. ఇంటికి రావటానికి సహాయం చేయండి. అక్కడ మీరే ఆ గవర్నమెంట్కి కాస్త మారు మనసు ఇచ్చి నేను ఇతన్ని క్షమించుటకు, ఇతన్ని విడుదల చేయుటకు సహాయపడమని ప్రార్థన చేస్తున్నాం. ఇంటి వద్ద ఎన్నో రుణాలున్నా అక్కడున్న సమస్యలను ఫేస్ చేయలేక సతమతం అవుతున్న వారందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాం. ఇది కూలి పనికి వచ్చిన వారిని దర్శించండి. అలాగే ఆయా డ్యూటీలకు వెళ్ళి వచ్చిన వారిని, ఆఫీసర్లను దర్శించండి. ఈ దినాన్న నేను ఉద్యోగ అవకాశముల కొరకు ఎదురు చూస్తున్న ప్రియులకు మీ కార్యము జరిగించండి. గర్భఫలములు లేని వారికి నాయన మీ నామములో గర్భఫలములు అనుగ్రహించండి. నాయన ఈ రాత్రి ఒంటరిగా నిద్రపోతున్న వారికి కాపుదల దయచేయండి. దొంగల భయము, సాతాను భయము కలగకుండా, రాత్రిలో సంచరించి ఏ తెగులు వాటిల్లకుండా కాపాడమని ప్రార్థిస్తున్నాం. వృద్ధాప్యములో ఒంటరిగాని కుటుంబాల్లో ఒక పక్కన రోగాలు, ఒక పక్కన సమస్యలతో చీకటిగా ఉన్నటువంటి వారిని ఎవరైతే ఉన్నారో వారిని ఆదుకొనమని ప్రార్థన చేస్తున్నాం. ఈ దినాన్ననైనా అక్క చెల్లెళ్ళ మధ్యన విరోధాలతో ఉంటే సమాధానము దయచేయండి. భార్యాభర్తల మధ్యన విరోధాలు ఉంటే సమాధానం దయచేయండి. ఒక కుటుంబం పక్కన మరొక కుటుంబానికి పడనప్పుడు వారి మధ్యన మీరుండి సమాధానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం. భారతదేశ రాజకీయ నాయకులను కాపాడండి. మంచి ప్రభుత్వం మాకు ఇవ్వబోతున్నందులకు స్తోత్రాలు. మీ సేవకులకు, మీ పనికి నాయన ఆటంకములు వచ్చినను నీ బిడ్డలు ధైర్యంగా సాగిపోయే కృప దయచేయండి. మీ చిత్తమైతే ఆటంకములు రాకుండా కాపాడమని ప్రార్థన చేస్తున్నాం. తండ్రి, ఈ దినాన్న విదేశాల్లో నీ సేవ చేస్తున్న వారిని దర్శించండి. అక్కడ అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. కృప చూపించండి. ఈ రాత్రి నాయన మా అందరికీ సుఖనిద్ర దయచేయండి. ఈ రాత్రి ఇంకనూ పనిలో ఉన్నవారికి మీ తోడు కాపుదలు ఇచ్చి నడిపించండి, ఆదరించండి. నాయన తిరిగి ఉదయాన్న మరలా నిన్ను స్తుతించి మరొక నూతన దినాన్ని నిశ్చితమైతే ప్రారంభించుకునే కృప నాకు అనుగ్రహించమని ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని దయ సదాకాలము తోడుండి నడిపించును గాక. ఆమెన్.